సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కదిరి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణంలో జరిగిన వేడుకలలో కదిరి బలిజ సంఘం వారి 2026 నూతన క్యాలెండర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. బలిజ సంఘం సోదరులందరూ కలిసికట్టుగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు బలిజ సంఘం నాయకులు, సంఘం ప్రతినిధులు, నియోజకవర్గంలోని బలిజ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు. దీంట్లో నా పట్టుదల ఏమంటే ఆయనతో చేయించాలనే ఉద్దేశం. ఆయనతో చేయించడంలో మీ కోరిక తీర్చాలని కాదు, కానీ కదిరి కోరిక తీర్చాలా, కదిరికి అటువంటి ప్రముఖులు వస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రాశస్తం 10 మందికి తెలియాలని ఒక సదుద్దేశంతోనే ఉన్నాయి. అంతేగాని దీంట్లో నిర్లక్ష్యం చేయాలని కానీ, లేదంటే ఇబ్బంది పెట్టాలని కానీ, లేట్ చేయాలని కానీ లేదు. అట్లా అనుకుంటే విగ్రహమే పెట్టే పరిస్థితి లేకుండా ఉండేది. గత పాలకుల్ని చూసినారు మీరు. అంత చిన్న విషయానికి దాన్ని రాజకీయం చేసుకుంటారు. దాంతో రాజకీయం ముడిపడి ఉండదు. రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. సర్టన్ ఇష్యూస్ అనేది మనకు పాలిటిక్స్ సంబంధం ఉండదు. విగ్రహాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. అంతేగాని కన్ఫైన్ కాకూడదు. ఏముంది, మీకు ఒక అంబిషన్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా, మాకు ఒక గౌరవం కావాలో, మాకు ఒక ప్రైడ్ శ్రీకృష్ణదేవరాయలని ఆలోచన ఉంది. అది నిలబెట్టుకుంటే ఎవరికైనా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ రోడ్లో విగ్రహాలు చాలా మంది పెట్టుకున్నారు. ఆయన ఒక్కరిని పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు. మేము పక్కన పెట్టుకుంటామని చెప్పి మీరు ఆలోచన చేస్తుంటే కూడా ఇక్కడే రోడ్లో పెట్టుకోండి స్వామి, నేనేం ఫేవర్ చేయడం లేదు. గతంలో చాలా మంది పెట్టుకున్నారు, మీరు పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు. మీరు ఒకరు అడ్డము కాదు, వాళ్ళేం స్పెషల్ కాదు. అంతేకాకుండా ఆ కార్యక్రమం అనేది ఒక సాకే. దాన్ని పెట్టుకొని ఆయన ఇక్కడికి పిలిస్తే మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక గౌరవం వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని ఒక బలమైన వాంఛతోనే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అందులో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయనతో కలపడం జరిగింది. ఆయన కూడా వస్తాయని మాట ఇచ్చాడు. నాతో కూడా వ్యక్తిగతంగా చెప్పింది, నేను రావాలని నాకు మొక్కుందని కూడా చెప్పాడు. నిన్నటి రోజున కూడా మాట్లాడాను, నీకోసం కాదు, నిన్నటి రోజున కూడా మాట్లాడితే జనవరి 2nd వీక్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాడు. ఒకవేళ వారం అటు ఇటు అయ్యి వచ్చాము, కానీ ఆయన 100% వస్తాడు, మీ విగ్రహావిష్కరణ చేస్తాడు. ఆ రోజున మీ కమ్యూనిటీ వాళ్ళకి ముడిపడి ఉన్నటువంటి